ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ఎమ్మెల్యేకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ హాస్పిటల్లో తరలించినట్లు తెలుస్తుంది. 3 రోజుల ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తుంది. 2 రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీ నిప్పుల కొలిమిలా మారింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు వడగాళ్లకు జనం అల్లాడిపోతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో తీవ్రమైన ఎండల్లోనూ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలైతే హడావిడి మొదలు కావడంతో జాగ్రత్త అంటున్నారు. ఇక తిరిగేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సైతం ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి రాజకీయ నిపుణులైన వీలును బట్టి సమయానుసారంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి కార్యకర్తలు, పార్టీలకు వెళ్ళేటువంటి ప్రజలకు కూడా జాగ్రత్త అయితే వహించాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు, ఇటు డాక్టర్లు సూచిస్తున్నారు.